నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుతూ అమరావతిలో జరుగుతున్న అనేక రకాల అంశాల గురించి ప్రధానంగా చర్చించారు. అయితే ఇక్కడ పర్ స్క్వైర్ ఫీట్కి 4,000 రూపాయలు చెల్లిస్తే 5 స్టార్ రేంజ్లో డెవలప్మెంట్ జరుగుతాయి, కానీ 10,000 ఖర్చు పెడుతున్నారు. అందులో 8% కమిషన్ రూపంలో వెనక్కి లాగేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ప్రధానంగా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పెట్టాలి కదండి. ఆయన ఎంత కాదన్నా మాజీ ముఖ్యమంత్రి. ఆయన 5 సంవత్సరాల పాటు ఆయన అమరావతి రైతులు, అమరావతి ఉద్యమాలు అని చెప్పి ఆయన అబాస్పాలు చేసి ఈరోజు 14 నెలలు అయి కూడా, ఇంక్లూడింగ్ పార్లమెంట్ సమావేశాలు అవుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి శాశ్వత రాజధానిని గజెట్ తెప్పించాలని ఈ నిస్సహాయ ప్రభుత్వం, వీళ్ళకెంత చిత్తశుద్ధి ఉంది అమరావతి పట్ల అన్న దగ్గర ఖచ్చితంగా కన్సర్న్ నిజంగా ఉన్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఏదో మాటకి 3 రాజధానులు అన్నాడు, కానీ గౌరవ న్యాయస్థానాలని, గౌరవ రాష్ట్రపతి గారి దీన్ని కన్సిడర్ చేసుకుంటూ ఆయన 3 రాజధానుల బిల్లులు విరమించుకున్న నేపథ్యంలో అమరావతికి చిత్తశుద్ధి చాటుకోని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కన్సర్న్తోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా చంద్రబాబు గారిని కలిసి వాళ్ళ ఆక్రందన వెలిబుచ్చుకున్నారు. అయ్యా ఇది శాశ్వత రాజధానికి గజెట్కి ఇదంటే, అవును కదా ఇప్పటిదాకా అయితే నేను అడగలేదు, అడుగుతాను ఈ నెక్స్ట్ సెక్షన్లో అన్నాడు. ఈ సెక్షన్ కూడా అడగట్లే. బీఎస్సీ మీటింగ్ నడుస్తుంది కదా పార్లమెంట్లో, ఈ ఎజెండా ఏంటి మొత్తం ఈ సెషన్ అన్న దగ్గర ఇది ఎక్కడ చర్చించబడలేదు. ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. తర్వాత అమరావతి పట్ల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా ఎందుకు ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధిని చాటుకోలేకపోతున్నాడు అంటే, ఒకసారి చాక్లెట్ ఇచ్చి ఒకసారి నీళ్లు మట్టి ఇచ్చిన అక్కడ యొక్క నీటి సంద్రత, అక్కడ నిరంతరం నీళ్లున్న నేపథ్యంలో అందుకే వీళ్ళు 3వ కంటికి తెలియకుండా కొత్త స్ట్రాటజికల్గా కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు. 2 విషయాలు ఇక్కడ. నారాయణ గారు నిన్న సింగపూర్ నుంచి వెనక్కి వచ్చి మాట్లాడుతూ ఒక ప్రశ్న అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఆయన అసలు ఆయనకి 10 మందికి విద్యాబోధనలు చెప్పే అంత మాస్టర్ గారి స్థాయి ఉండి కూడా ఆయన నోటంటే అబద్ధాలు ఎలా వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. సిట్ అధికారులు సింగపూర్ వెళ్ళారట ఎంక్వైరీకి. సిఐడి అధికారులు. అది సిఐడి అధికారులు. సార్ ఎట్లా సార్ అదే నాకు నాకు ఈయన ఏమైనా విదేశాంగ మంత్రి జయశంకర్ గారి రోల్ ఏమైనా ఈయన ప్లే చేస్తున్నాడా, లేదా నరేంద్ర మోడీ గారి రోల్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ప్లే చేస్తున్నారా? ఒక రాష్ట్ర సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి మనకి దావోస్లాడ్ దాంట్లో ప్రతి స్టేటు వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఎస్ దిస్ ఈజ్ వాట్ మై స్టేట్ ప్రైడ్ అని దావోస్లాడ్ దగ్గర నెగోసియేషన్స్ నడిచినప్పుడు, తర్వాత మనకి 14 నుంచి 19 దాకా 19 నుంచి 24 దగ్గర సింగపూర్తో ఏదైనా ఒక ఎంఓయూ అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు ఈ రోజుకి కూడా ఒక కంపెనీ పెట్టట్లేదంటే ఈ సంబంధించిన కంపెనీని కలవడానికి మేము వెళ్ళామని చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. అవేవి జరగకుండా సింగపూర్ ప్రెసిడెంట్ గారిని మేము కలిసాం, సింగపూర్ కన్సల్టేషన్ విషయం ఒకటి, ఇక్కడ కంపెనీలు పెట్టడం గురించి ఇవన్నీ మాట్లాడిన నెక్స్ట్ డే ఆ సంబంధిత మంత్రి గారు, క్యాబినెట్ మంత్రి గారు సింగపూర్ నుంచి ఒక ప్రెస్కి అడ్రస్ చేస్తూ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సింగపూర్ కన్సల్టేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ అని స్ట్రాటజికల్గా చెప్పడం, స్టార్టప్ కంపెనీలు ఏవి మేము ఇక్కడ పెట్టట్లేదని చెప్పడం. ఈ నేపథ్యంలో సింగపూర్ వెళ్ళి కూడా అమరావతి విషయంలో వీళ్ళకేదో కన్సర్న్ ఉన్నట్టు వీళ్ళేదో చేస్తారన్న దగ్గర అది కూడా తప్పు అని ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రాస్పెక్ట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కన్స్ట్రక్షన్స్ మీద మాట్లాడాడు. మీరు ఇవాళ ఎక్కడైనా సరే ఈ మీ వ్యవస్థ కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తుంది, బేర్ మినిమం కాస్ట్ ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఎక్కడ లేని రోడ్లకి కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే దాంతో ఏదో సీడ్ క్యాపిటల్ రోడ్డుకి ఏదో ప్రణాళిక వేసుకుని చేస్తారనుకుంటే, వీళ్ళు ప్రపంచంలో లేని ఎక్కడ రేట్లు తీసుకొచ్చి 60 కోట్లకి ఒక్కొక్క కిలోమీటర్ రోడ్డు అంటే 5 కిలోమీటర్ల రోడ్ వేయడానికి 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందా? ఇది అమరావతి యొక్క అవాంఛనీయ పరిస్థితి. ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎవరు క్రియేట్ అవుతున్నాయి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వల్లే. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక 4 అడుగులు ముందుకేయడానికి వీళ్ళ దగ్గర ప్రణాళిక లేదు. కాబట్టి సింగపూర్ వెళ్ళి ఇంకా బొంగరాలు తిరుగుతూ వచ్చి అవుట్కమ్ లేని దగ్గర కూడా అవుట్కమ్ అంతా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికి సిఐడి వాళ్ళు అక్కడికి వెళ్ళారని, దేని మీద వెళ్తారు? నేను సింగపూర్ కన్సల్టేషన్ రద్దు చేసుకుంటున్నానని చెప్పారు. అందులో అవకతవకలు జరిగాయి, జరగలేదో తర్వాత విషయం, కానీ ఆ ముందు ఈశ్వరుని అన్నోడిని ఆ ప్రభుత్వం జైల్లో పెట్టిందే లేదా? దానికి మన సిట్ అధికారులు ఏం చేస్తారు? లేదా సింగపూర్ అధికారులు ఏమో అయిన హైపోథికల్ ఈక్వేషన్లో ఇక్కడ సిఐడి అధికారులని ఎంక్వైరీ రిపోర్ట్ అడగొచ్చు, ఎవరోడికి మెటీరియల్ ఇచ్చారు ఏంటి పరిస్థితి అని. ఆ ప్రాస్పెక్ట్లో ఒక వైటల్ ఛాన్స్ ఉంది కదా నేను మాట్లాడాను, కాబట్టి దీనికి ఇటుపక్క కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది కదా. అంటే వీళ్ళు ఏం చేయాలనుకున్నా, ఎలాంటి ముందడుగు వేయాలనుకుంటా గత ప్రభుత్వంలో సరే మీరు ఇంత ప్రశ్న అక్కర్లే. ఇదే నారాయణ గారు సింగపూర్ కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఇక్కడ 34,000 కోట్లకి టెండర్లు ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచారు? టెండర్లు పిలిచినప్పుడు సింగపూర్ వాళ్ళు వచ్చి కడతారు, లేదా సింగపూర్ కంపెనీ వస్తుంది. ఈ కథలకి ఏమైనా పొత్తుందా? పొంతనుందా? అట్లీస్ట్
ఇది చాలా విడ్డూరంగా ఉందండి. అసలుకి సంబంధం లేని అంశాలని ప్రతిదాన్ని గత ప్రభుత్వం మీద ఆపాదించుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం లేని నిస్సహాయ స్థితిని ఎటుపక్క డైవర్ట్ చేసుకొని తిరుగుతున్నారు, ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేసుకొని తిరుగుతారు. అంటే ప్రజలు గ్రహించారనుకుంటారా? ప్రజలు ఏం చేస్తారు? మీరు గ్రహించారు కదా, గ్రహించిన అడుగుతున్నారు కదా, నేను చెప్తున్నాను కదా. ఇది మరీ అర్ధరహితంగా ఉందండి. ఇది ప్రభుత్వ సరళీకృతమైన పాలన మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పను. ఇంత అసందర్భంగానూ సమయం సందర్భం లేకుండా సముచితం కాని విషయాలను కూడా ఎక్కడ పడితే అక్కడ దానికి ప్రతిదానికి ఆపాదిస్తూ గత ప్రభుత్వం మీద నెపం నెట్టుకుంటూ కాలక్షేపం చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉంది అన్న కోణంలోనే నిన్న అమరావతి రైతులు పడుతున్న మానసిక సంఘర్షణ ఎంత ఘోరం అండి. వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు ఇది కమర్షియల్ను ఇది ఇస్తే వాళ్ళు అక్కడ ఇప్పుడు యాక్టివిటీస్ ఇంకా సరిగ్గా లేదు కాబట్టి ఎవడింట్లో వాడు అంటే ఎవడు నీ 200 గజాలు ఇల్లుకి రా బాబు, లేకపోతే 1000 గజాలు కమర్షియల్కి అన్నప్పుడు ఓ పాక వేసుకుని అందులో 4 బర్రెలను పెంచుకుంటూ లేదంటే కూరగాయలు పెంచుకుంటూ ఏదో అది కాలక్షేపం చేస్తారు కదా. దీనివల్ల ఎవడైనా ఇన్వెస్టర్ వచ్చి దాన్ని చూసి ఇదేంటిది మళ్ళీ విలేజ్ కల్చరే ఉందని చెప్పి వీళ్ళకి ఇవ్వకుండా ఆపుతున్నారట. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడు ఓన్లీ కరేడ్ రైతులు అనేటి ఇక్కడ రైతుల విషయంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఏ నిమిషంలో కూడా వెనకాడ్డు. అదే అమరావతిలో జరుగుతున్న దోపిడీ, అమరావతిలో జరుగుతున్న దాష్టికాలకి ఖచ్చితంగా ఒక అపోజిషన్ పార్టీ గల విరమించడం సర్వసాధారణం. ఎక్కడ లేని రేటు 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కడుతుంటే మరి అడక్క ఏం చేస్తారండి? ఎవరు డబ్బులు ఇవి? మీరు నేను ప్రత్యక్షంగా పరోక్షంగా కడుతున్న పనులు కేంద్ర ప్రభుత్వానికి మనం పన్ను కడతాం. ఎంతమందికి తెలిసే విషయం తెలుసా? స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. కొన్ని వస్తువులు 5 వస్తువులు కానీ ఎప్పుడు జీఎస్టీ పరిధిలో ఉంటాయి. జీఎస్టీ కడుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం మనకి అమరావతి రాజధాని కోసం 3,000 కోట్లు ఇచ్చిన దాంట్లో 1,500 కోట్లు డ్రైనేజీల సిస్టమ్ గుంటూరు అనకి విజయవాడకి ఇచ్చిన తర్వాత మిగిలిన 1,500 కోట్లతో కట్టిన సెక్రటరియేట్, అసెంబ్లీ అండ్ హైకోర్టు, ఈ 3 భవనాలు మన డబ్బులతో ఆల్రెడీ కట్టిన తర్వాత వీళ్ళ వెంత పోకట్లకి కట్టుకుంటాం అంటే యాడ్ నుంచి తెస్తారు డబ్బులు. అది కూడా వెచ్చలవిడిగా 10,000 అన్నప్పుడు మరి అపోజిషన్ లీడర్గా అడగకుండా ఏం చేశాడు అతను? ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని అమరావతి మీద ఏదో యాజ్ ఇఫ్ వీళ్ళకేవో పేటెంట్ రైట్స్ ఉన్నట్టుగా మాట్లాడితే తప్పు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో కన్సెన్సస్ చూపించడం బాధ్యత. అంతకనే వెళ్ళేది దాంట్లో. నిన్న ఆ సభలో సముచితంగా అమరావతి పట్ల అట్లీస్ట్ ఎందుకంటే 5 సంవత్సరాల టెన్యూర్కి ఓవరాల్గా 10 సంవత్సరాల్లో అమరావతి సెంట్రిక్గానే అమరావతి రాజధానిగానే మనం మన కార్యకలాపాలు నిర్వర్తించుకుంటున్నాం. కానీ వీళ్ళు ఇంక మీద ఏవి చేయలేని నిస్సహాయ స్థితి ఉంది. వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు మళ్ళీ ఎక్కడికక్కడ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏవి చేయలేని నిస్సహాయ స్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఏదో విధంగా నెపం జగన్మోహన్ రెడ్డిని పెట్టడానికి అన్నప్పుడు అమరావతి పట్ల నీకే కదా నాకు కన్సర్న్ ఉంది అని చెప్పడంలో మర్మం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి నిన్న సభ సారాంశం. సో దీని అవుట్కమ్లో రేపొద్దున్న రాబోయే రోజుల్లో అమరావతి రైతులకు కూడా ఇదే ప్రాబ్లం కనుక పునరావృతం అవుతూ ఉంటే, అంటే శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి అనౌన్స్మెంట్ చేయనప్పుడు, తర్వాత వాళ్ళకి సంబంధించిన 1000 గజాలు 200 గజాలు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ప్రాపర్గా సీడ్ క్యాపిటల్ రోడ్తో అలొకేషన్స్ జరగనప్పుడు, అంటే ఉద్ధరించి ఊళ్ళు వెళ్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అమరావతి రైతులకి సంఘీభావాలు ప్రకటించుకుంటూ ఆ 1.5 year పైన చేసిన ఉద్యమాలకి ఫలితం ఇదేనా కదా. అనుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తించుకోలేని నిస్సహాయ స్థితి ఉంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా. అది అప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ గల ఉంటుంది. చెప్పకుండా ఆ పనులు చేసిన ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించడానికి ప్రభుత్వాలు నెలకొల్పిన తర్వాత ప్రభుత్వం చేయవలసిన పనులకి చేయనప్పుడు అపోజిషనే గలం వినిపిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి. అయితే అమరావతికి సంబంధించి ఏదో బిగ్గెస్ట్ స్కామ్ ఉంది దీని వెనకని చాలా వరకు మాట్లాడుతారు రాజకీయ విశ్లేషకులు. 4,00,000-5 లక్షల కోట్ల కుంభకోణం జరగబోతుందని వాదనలు వస్తున్నాయి. సార్ దీనికి ఏమంటారు మీ అభిప్రాయం? దీన్ని బట్టి కుంభకోణం అని ఇప్పుడు ప్రజెంట్ దాన్ని చెప్పలేము. అంటే ఓవరాల్గా ల్యాండ్ దోపిడీ అనేది జరగబోతుంది. ల్యాండ్ పులింగ్ ఇప్పుడు దానికి ఇంకో 45,000 ఎకరాలు అంటే ఏ ప్రాతిపదిక దేనికి? ఇప్పుడు ఎక్స్పాన్షన్ అన్నది ఉంది, నిజం కాదంటలేదు. ఎక్స్పాన్షన్ ఈజ్ రియల్లీ నీడ్ ఆఫ్. అయితే హెచ్ఏఎల్ సంస్థలు అడిది బ్రాంచ్ 2 పెడుతుంది. ఇప్పుడు అరబిందో యూనిట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అరబిందో ఉంది. వాళ్ళు యూనిట్ 2 పెడుతున్నప్పుడు ల్యాండ్ అలొకేషన్ చేస్తామంటే సందర్భం. హెచ్ఏఎల్ కూడా ఇక్కడ వేరే ప్రపోజల్స్తో కొత్త హెలికాప్టర్స్ కానీ లేకపోతే కొత్త విమానాలు కానీ లేకపోతే ఆర్మేషన్ టెక్నాలజీస్కి ఇక్కడ మాకు ఒక వేదికను ఎదుర్కొంటున్నాం. సదరన్ స్టేట్లో మాకు నియరెస్ట్ కమింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, వయా అనంతపూర్. మాకు ఒక దగ్గర 20-30 వేల ఎకరాలు కావాలి. ఇలాంటివి ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయనుకోండి. సదరన్ స్టేట్స్లో బిడ్లు ఇవ్వండి, ఎవరు తక్కువ రేట్లో ఎవరు ఎక్కువగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారో అక్కడ హెచ్ఏఎల్ మేము స్థాపించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఏమైనా గజెట్ ఇచ్చింది అనుకోండి సార్, అప్పుడు మన వాళ్ళు ప్రపోజల్స్ తీసుకుంటే తప్పు కాదు. పారిశ్రామికంగా 10 రకాలుగా యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి. సో ఇలాంటి వాటితో ఎప్పుడైనా ఇప్పుడు బీడీఎల్ అలాంటి ఉన్నాయి, చుట్టుపక్కల ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ ఉన్నాయి, ఆ విధంగా ఉంటాయి. అవి కాదన్నాం, కానీ అది ఏది లేకుండా వీళ్ళు ఊహించుకుంటూ కూర్చుంటే ఎట్లా?